పాండు పాండు పాండు. ఏమిటిపై నవ్వులుతున్నావు? కోర్టులోకి నవ్వులుతూ రాకూడదని తెలియదా? మింగితే మింగు, లేదంటే బయటికి వెళ్ళి ఉమ్మేసిరా. తమరికి ఎప్పటి నుంచింది అలవాటు? మా సార్ చేసిండు. ఓహో, సారు ఏది చెప్తే చేస్తావా? చేయమా మరి. ఆయన ఏం తింటా ఆయన ఏం తాగుతా ఆయనకు విరాట్ బై నేను. ఇంకోటి ఉంది, ఓ చూడు బై. లేదు బై. అరే చూడు బై. అరే లేదు బై, చెప్తే నువ్వు పరిశాన్ చేస్తావు. ఇగో ఇది ఒక్కటే ఉంది. గుడ్. కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలియదా? ఇది లేకుండా వస్తే మా సార్ ఊరుకుంటాడా? మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. నోట్. దాని లేవు. ఇయ్యా ఇవ్వు. ఓ నా గట్టి పట్టుండే. ఇచ్చేరా ఇచ్చే. మళ్ళా నువ్వు తర్వాత పరిశాన్ చేయొద్దు. మా సార్ కూడా పరిశాన్ చేస్తాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మళ్ళా కలిసి మంచి పాడిస్తా. మిస్టర్ జస్టిస్, దిస్ ఈస్ ఎగ్జిబిట్ నెంబర్ 3. శ్రీనాథ్ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. శ్రీనాథ్ శ్రీనాథ్ శ్రీనాథ్. కత్తి గురించి బడి చెప్పినవరా? వీరామ్యానవు కదా, కోరుసుకో. తలదూకోండి. అరే నేనేం స్మార్ట్ లేనా? పొద్దుగానే దూకున్నా, మళ్ళీ దూకోమంటావు? నేను దువ్వా. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇదేమైనా అందాల పోటీనా? నీట్ గా తలదూకోవటానికి కోర్టు హాల్. మిస్టర్ జస్టిస్, నేనేమన్నా వారిని చెప్పుతో కొట్టుకోమన్నానా? దువ్వినతో దువ్వుకోమన్నాను. అతను తల దువ్వుకోవడానికి ఈ కేసుకి సంబంధం ఉంది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మిస్టర్ జస్టిస్. దువ్వుకోండి. కోడి కెలికినట్టు కాదు, గట్టిగా దువ్వుకోండి. మిస్టర్ జస్టిస్, ఈ దువ్వెనలో ఉన్న వెంట్రుకలు ఎగ్జిబిట్ నెంబర్ 2. వేర్ ఈజ్ ఎగ్జిబిట్ నెంబర్ 1? అది నెక్స్ట్ హియరింగ్ లో సబ్మిట్ చేస్తాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. సింధు, మీ మావయ్య వస్తున్నారట. మావయ్య, మావయ్య ఇప్పుడే డిఎస్పీ తాతయ్య ఫోన్ చేశారు. కేసు బ్రహ్మాండంగా వాదించావంటగా. అందుకే జూనియర్, సిస్టర్ మోహన్ చూడు అక్టోబర్ లో పొంగిన కృష్ణానదిలో ఎలా ఉందో. ఈ అమ్మాయి ఎవరు మావయ్య? పోతనని సిబిఐ ఆఫీసర్. ఈ కేసులో నాకు హెల్ప్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చింది. బాబు, అమ్మాయి చెప్పిందో లేదో, రేపు మేము వ్రతం చేసుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. నేనా? మీరు వస్తున్నారు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. Stop. ఓ మై గాడ్, 106 డిగ్రీలే. ఇంకో 2 డిగ్రీలు పెరిగితే పోతాడా? సుబ్బే, నువ్వు ఎంబీబీఎస్ చదివినవా? చదివాను సార్. సచ్చినోడు బతుకుతాడా? చచ్చినా బతకడు. ఆయన చంపిలో ఎలా వారనూకినావు? మళ్ళా బతికొచ్చి కోట్ల గడగడగడగడలాడించిండు. ఇంపాసిబుల్. పాసిబుల్. బతికుండు. ఆడు యమజాత కూడా ఆడిని మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు. నీ దగ్గర సైనైడ్ ఇంజెక్షన్ ఉందా? ఉంది. అది ఇచ్చి చంపి. ఆడపిల్లని నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావు, మా మాయ కంటికి ఎలా కనిపిస్తావు? గురుగారు తిన్నాక అడుగు. ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగళిగా ఉంటారు. అమ్మా, ముత్తైదులు గాజులు తొడగండి. అమ్మా, అక్షంతలు వేయండి.
ఎక్కువ భూమిని పొందలేని పరిగెత్తడం మొదలెట్టాడు. దారిలో ఆకలైనా అన్నం తినలేదు, దాహమైనా నీళ్లు తాగలేదు. మరికొంత భూమిని దక్కించుకోవాలని అతని ఆరాటం. ఎంత దూరం వెళ్ళినా అతనిలో ఆశ చావక ఇంకా ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. రాజుగారి షరతు గుర్తొచ్చింది. వెనక్కి తిరిగాడు. బయలుదేరిన చోటికి చేరలేనేమోనని శక్తినంతా కూడగట్టుకుని పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తి పరిగెత్తి గుండె బయలు దారిలోనే చచ్చాడు.